ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న మిల్లర్లపై సర్కార్ కఠినంగా వ్యవహరించనుంది. ఈ వానాకాలం నుంచి మిల్లుల సంఖ్య, కెపాసిటీ ఆధారంగా ధాన్యం కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సివిల్ సప్లైస్ శాఖ రూపొందిస్తోంది. రైస్ దారి మళ్లినట్లు తేలితే క్రిమినల్ యాక్ట్ కింద చర్యలు తీసుకోనుంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం కేటాయిస్తున్న ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న మిల్లర్లకు రాష్ట్ర సర్కార్ ముక్కుతాడు వేయాలని నిర్ణయించింది. గత సర్కార్ హయాంలో అసలు రైస్ మిల్లులే లేని వాళ్లకు సైతం ధాన్యం కేటాయించగా లెవీ పెట్టకుండా బయటి మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఈసారి సీఎంఆర్ నిబంధనలు కఠినతరం చేస్తోంది. ఈ వానాకాలం సీజన్ నుంచి ఆయా మిల్స్ సంఖ్య, వాటి కెపాసిటీ ఆధారంగానే ధాన్యం కేటాయించనుంది. గతంలో ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వకుండా డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లను పూర్తిగా పక్కన పెట్టాలని భావిస్తోంది. సీఎంఆర్ కోసం కేటాయించిన వడ్లకు బ్యాంక్ గ్యారంటీ తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై సివిల్ సప్లైస్ శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. మిల్లింగ్పై కలెక్టర్లకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లింగ్ వరకు వారే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు డిసెంబర్ 31లోగా ఎఫ్ఆర్కే బ్లెండింగ్, సార్టెక్స్ మెషిన్లు ఇన్స్టాల్ చేసుకునేలా ఆయా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, అలాంటి వారికే ధాన్యం కేటాయింపులు చేయాలని సూచించింది. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రపోజల్స్ ని పరిశీలించి అర్హత ఉన్న మేరకే ధాన్యం ఇవ్వాలని సర్కార్ డిసైడ్ అయింది. రైస్ దారి మళ్లినట్లు తేలితే ఈసీ 1955 క్రిమినల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 2 టన్నులు అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న రా రైస్ మిల్స్ కు వడ్లు కేటాయిస్తే 8 గంటల చొప్పున 2 షిఫ్టుల్లో రోజుకు 16 గంటలు మిల్లింగ్ చేసి 75 రోజుల్లో బియ్యం అందించాల్సి ఉంటుంది. 2 టన్నుల కెపాసిటీ ఉన్న మిల్లులకు 1500 టన్నులు, 4 టన్నుల కెపాసిటీ మిల్లులకు 3000 టన్నులు, 6 టన్నుల కెపాసిటీ మిల్స్కు 4000 టన్నులు, 8 టన్నుల కెపాసిటీ మిల్లులకు 5500 టన్నులు, 10 టన్నుల కెపాసిటీ మిల్లులకు 6500 టన్నులు, 12 టన్నుల కెపాసిటీ అంతకంటే ఎక్కువ ఉంటే 8000 టన్నులు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యంలో 67% రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. బాయిల్డ్ రైస్ మిల్లులకైతే 32 టన్నుల మిల్లింగ్ కెపాసిటీ ఉంటే 4000 టన్నుల ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. 40 టన్నుల కెపాసిటీ ఉంటే 5000 టన్నులు కేటాయించాల్సి ఉంటుంది. 50 టన్నుల కెపాసిటీ ఉంటే 6000 టన్నులు, 60 టన్నుల కెపాసిటీ ఉంటే 7000 టన్నులు ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. 60 టన్నుల కెపాసిటీ కంటే ఎక్కువ ఉంటే 8000 టన్నులు కేటాయించాల్సి ఉంటుంది. మిల్లింగ్లో అక్రమాలకు కళ్లెం వేసేందుకు సివిల్ సప్లైస్ శాఖ సమాయత్తమైంది. గతంలో తీవ్రంగా జాప్యం చేసిన మిల్లర్లకు ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి కేసులు ఇరుక్కున్న వారికి 6A ఈసీ యాక్ట్ క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న వారికి ధాన్యం కేటాయించొద్దని గైడ్లైన్స్ రూపొందించింది. డిఫాల్ట్ అయిన మిల్లర్లు వారివ్వాల్సిన సీఎంఆర్ డ్యూస్ క్లియర్ చేసుకుని జిల్లా సివిల్ సప్లైస్ అధికారుల నుంచి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకుంటేనే కేటాయించనున్నారు. ధాన్యం తీసుకునే మిల్లర్లు తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యం మిల్లింగ్ కెపాసిటీని బట్టి మిల్లింగ్కు వచ్చే 15 రోజుల ముందే 25% బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. లీజు మిల్లుదారుడైతే కేటాయించిన ధాన్యంలో 50% బ్యాంక్ గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుందన్నారు.